రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోత్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగిలో వరి పండిస్తూ రబీలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే అధిక లాభాలు వస్తాయని అన్నారు. రసాయన ఎరువుల వాడకం కూడా తగ్గించి సేంద్రియ ఎరువుల్ని వాడాలని సూచించారు. మనం మార్కెట్లో ఏ పంటకు వాల్యూ, ఈ సంవత్సరం ఏ పంట పెడితే మనకు గిట్టుబాటు కలుగుతుంది అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటా ఒక పంట వరి పెడితే ఇంకొక పంట మార్పిడి చేసుకోవాలి. దాంతో భూములు సారవంతంగా ఉంటాయి, పంట దిగుబడి ఉంటుంది, రైతుకు కూడా లాభసాటిగా ఉంటుంది. సేంద్రియ ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు ఏంటంటే భూమిలో సారవంతం అనేది తగ్గదు. ఇవాళ చాలా మందికి ఏరిక మనకు నల్లరేగడి భూములనే ఇది సౌడు భూములు ఉంటాయని తెలుసు, కానీ మనం వేసేటువంటి ఎరువులతోని చౌక భూములు కూడా, అది ఇసుక చౌక కావచ్చు, లేకపోతే ఎర్రనేల భూముల చౌకలు కూడా, అవి కూడా ఇవాళ సౌడు భూములుగా మారుతూ ఉన్నాయి. మారినాక ఏమవుతుంది? పంట తగ్గుతుంది, క్రాప్ ఈల్డ్ తగ్గుద్ది. అయితే చాలా మంది ఏమంటారు, యూరియా వేయగానే అబ్బా తెల్లారికి పచ్చ పడ్డది, మస్తు పెరిగింది, దాంతో పెరగడం. మొక్కల కొనుగోలు కేంద్రాలు కానీ ప్యాడీ కూడా మంగళవారం స్టార్ట్ చేస్తాం. మంగళవారం నుండి ప్యాడీ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తాం. గతంలో నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఏ రకంగానైతే కొనుగోలు చేసినామో మళ్ళీ అదే రకంగా కొనుగోలు చేస్తాం. మళ్ళీ అదే రకంగా మరి వాళ్ళ బ్రహ్మాండమైన మద్దతు వస్తూ ఉంది. చాలా మంది వర్షాకాలంలో సన్నవర్లు పెట్టారు, సంతోషం, బోనస్ వచ్చినాయి, సన్నవర్ల బోనస్ కింటాలకు 500. మళ్ళీ ఏ సంఖ్య ఏం చేశారు, మేల్ ఫీమేల్ పెట్టారు, చాలా సంతోషం. ఇవాళ మేల్ ఫీమేల్ కూడా రకరకాల సీట్లు ఉన్నాయి. సింజెంట్ కావచ్చు, కావేరి కావచ్చు, పాయనీర్ కావచ్చు, తర్వాత విఎన్ఆర్ కావచ్చు, ఇంకా చాలా రకరకాల మన ఏరియాలో పెట్టేటి 10 రకాల సీడ్ ఉంది. మనం ఏ సంఖ్య సన్నవాళ్ళకి బోనస్ ఇస్తామని ప్రభుత్వం అనకముందు ఆ రేట్ ఎక్కడో ఉండే, ఇవాళ విపరీతమైనటువంటి ధర పెరిగింది. అంటే గతంలో ఉన్న దానికన్నా మళ్ళీ 40 to 50% పెంచారు. గతంలో మీ రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పడం, మీకు ఇన్ని లాభాలు వస్తూ ఉన్నాయి, ఆ లాభాలను రైతులకు కూడా మీరు వంచాలని చెప్పి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ సీడ్ కంపెనీలతో మాట్లాడడం, ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం. ఇవాళ రైతు ఇంట్లో కూర్చుంటే ఇవాళ బ్రహ్మాండంగా మీ కష్టంతో పంట పండిన మద్దతు ధర విషయంలో మీకు ఎక్కడ కూడా రాజీ లేదు. ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ఇవాళ అనేక రకాలుగా ప్రభుత్వం ఇవాళ రైతులకు అండగా ఉంటా ఉంది.